ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. మర్చిపోయినా ఈ వీడియోలో ఫ్లాష్ మ్యాన్ కూడా బతికే ఉంటాడు, బతుకుతాడు మళ్ళీ. వాడు లేడని స్కిప్ చేయబాకండి, సరేనా? సరే, ఒకరు సబ్స్క్రైబ్ చేయండి రా నాయనరా, చూస్తున్నారు కానీ లైక్లు కామెంట్లు చేయండి రా. ఈడేందో ఫ్లాష్ మ్యాన్ కూడా లాగున్నాడు అచ్చమా. ఊరి 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 నాయన పొలి తెరిచేస్తున్నాడు, నాకే బయటకు వచ్చేసింది. ఒరే నాయన, ఇదేం కొట్టుడురా? ఈ వాటిన ఈడు కూడా కొట్టుడు కదరా, ఫ్లాష్ మ్యాన్ కూడా కొట్టుడు కదరా. ఊరే నాయన, కొట్టి గుట్టగా పడదేం చేస్తున్నాడు. కనీసం బతుకున్నాడు చచ్చిపోయినాడు కూడా అర్థం కాలేదు. మరే వీడు చచ్చిపోయినా కానీ బెలకాయ మాత్రం లేచే ఉంది వీడికా. వీడు చిన్నటోడు కాదురా నాయన. వద్దురా అన్న, జనాలను తట్టబాకరా అని చెప్పాను ముందుగానే వాడికి. వాడు విన్నాడుడా, తట్టనే ఉన్నాడు. మంచోడు తగిలినాడా, ఇచ్చిపోది వీడి తడి. చచ్చిపోయినప్పుడు ఏం చేస్తామా? సరే, అంబులెన్స్ కన్నా ఫోన్ చేసి ఈయన్ని దెంకపోవాలి. ఇంకా ఏం చేస్తామా, కుదిరింగా ఉండరు నాయన అంటే ఉండకపోయినా. సరే ఉండు. హలో అంబులెన్స్, ఇక్కడ కొంచెం శవం ఉంది, శవం కాడ కొంచెం రాగలరా మీరు? తొందరగా రండి. నీ పాస్ గల అంబులెన్స్ వాడి పక్కనే ఉన్నట్టున్నాడా. ఫోన్ చేయగా అంబులెన్స్ పది ఇంగడే సీట్ బయలు ఓడుకున్నట్టుడా. ఇతనేనా ఫ్లాష్ మ్యాన్ అంటే? ఇతనే అనుకుంటా, అందుకే ఇతని డ్రెస్ బాగుంది. ఉరి 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 ఉరి, ఇతను చనిపోయాడా బతుకున్నాడో చూడండి. ఇతని బెలకాయ లేసి ఉంది ఇంకా, అదే అర్థం కావడం లేదు. ఫాదర్ గారు, ఒక 5 నిమిషాలు ఆగండి. మా ఆఫీసర్ కూడా వస్తాడంట, ఆయన కూడా చూడాలంట ఈ ఫ్లాష్ మ్యాన్. అసలు కథ ఏంది ఇన్స్టాగ్రామ్ లో ఉప్పు దింగడంట ఇడు. అదే మా ఆఫీసర్ కూడా చూడాలని కోయిగ్గా ఉన్నాడు. ఒక 5 నిమిషాలు వేచి ఉందాం, ఓకేనా? సరే. మనం అంతలోపు ఇతని ఆత్మ శాంతి కొరకు మనమందరమీ మౌనం పాటిద్దాం ఒక 5 నిమిషాలు. ఆఫీసర్ గారు, అయ్యా చూడండి అయ్యా, ఫ్లాష్ మ్యాన్ కూడా చచ్చిపోయాడయ్యా. అయ్యా మమ్మల్ని ఎవరు కొడతారు ఇంకా? నాయనా ఈడు కొట్టినట్టు ఇంకెవరు కొట్టాడు నాయనా. అయ్యా బతికేండి అయ్యా తట్ట. అబ్బా మీరు ఉండండమ్మా, మీది ఒక తలకాయ నిప్పా. వాడు మిమ్మల్ని కాదు కొట్టేది, మిమ్మల్ని ఏం కొడుతున్నాడా? మగవాళ్ళు ఆడ మనిషిని కూడా తేడా తెలియదు వాడికి, ముసలి ముత్తకాయని కూడా తెలియట్లే వాడికి. అందుకే వాడిని చంపేది ఎవరు? మేము కూడా మా వాళ్ళు కూడా గాలా వాడిని చంపేదానికి. ఎవరో మహానుభావుడు చంపాడు. ఉరి ఇదేంది ఇద్యా? ఊరి చచ్చిపోయి ఎన్ని గంటల సేపు అవుతుంది రారి? ఇటు బెలకాయ ఏంది ఇంకా లేచే ఉందా? ఒరే నాయన, ఇంత స్ట్రాంగ్ ఉంది ఏంద్రా నాయన. అబ్బా ఇటు మగోడ్రా, ఇటు ఖచ్చితంగా మళ్ళీ బతుకుతాడు నాకు తెలిసా. ఫ్లాష్ మ్యాన్ గోడు చచ్చిపోయాడు. అబ్బా ఇన్ని రోజులు ఎంత యాపకు దింగాడు నా కొడుకుడా ఫ్లాష్ మ్యాన్ కూడా. అమ్మా వాళ్ళు లేనందువలన ఈ సిటీ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఓయ్ ఆడెవరు ఉన్నారా? అబ్బా వీళ్ళు లేడీస్ గుడ్డలు కూడా సతంగా వేసుకోవడం లేదులే. బాగుందిలే, వెనక బ్యాక్ సైడ్ బాగుంది. కానీ పోయి నెంబర్ అడిగేది మేలుకుందా? ఎట్టో నేను ఆఫీసర్ని కదా, ఇస్తారులే. సరే చిన్నగా పోయి అడగదాం. బేబీ నీ నెంబర్ ఏమన్నా కొంచెం ఇస్తావా? వెనక నుంచి భలే ఉండవు చూసి దానికి. ఎవరో అమ్మాయి కనిపిస్తుంది చాలు నీకు. నెంబర్ కావాలి, నెంబరు. వెనక నుంచి పెగరం చూసి భయపడికి చూసామంటారా? ఎట్టుకుంటేనా ఫ్లాష్ మ్యాన్ కూడా కొట్టేది అమ్మ, నేను కొడుతున్నా బ్లడ్ వస్తున్నా అమ్మ అట్టుకొచ్చి. ఏమనుకుంటున్నారు తమాసాలు లేకపోకండి. పింఛని చోడు వెళ్ళిపోయి తట్టున్నాడు పావాల. మరి ఇక్కడ ఎవరినైనా అన్న, అబ్బా ఇదేం యాంగిల్ ఇది, భలే ఉందా? దగ్గు వచ్చేస్తుంది చూస్తుంటే. అమ్మా ఎవరమ్మా నువ్వు? ఆడుకునుకోవడవా తాత? తడినాక ఉందా నీలో సత్తా ఉందా? ఏంది తడి? అబ్బో అయ్యమ్మా, అప్పుడు దినాలలోనే పోయినాయమ్మా తడి. అప్పుడు నేను కొట్టినా గులాబ్ జామ్ అయిపోయేది. ఏం చేస్తావా, ఇప్పుడు లేదు అంత పవరు. అయినా కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి వేస్తలే. ఫ్రీగా అయితేనే వేస్తాం, మళ్ళా నా వల్ల కాదు డబ్బులు అంటే. డబ్బులు లేకుండా నువ్వు ఏం పీకని వచ్చావు నువ్వు ఎడికా ముసలి నా కొడక? ఏంది కొంచెం వాయిస్ కూడా చేంజ్ అవుతున్నట్టుందా? వాయిస్ కాదురా, మనిషి కూడా చేంజ్ అయ్యారా నేనా? ఇది మోసంరా, అనుభవిస్తావురా నువ్వు. ఏంద్రా అనుభవించేదా? నువ్వు కొట్టానా గులాబ్ జామ్ కదా అయ్యేది, నేను కొట్టానా నెత్తిరి బెదరు అవుతానా మా గురించి. ఏ మామ ఎక్కడ తెచ్చారా? తొందరగా రాండ్రా, సరైన తీగ తగిలిందా? రాండ్రా, రేపు చేసుకోవద్దు ఎంగదాం పాద్యా. మామ మీరంతలకు ముందు బీర్లు ఎన్ని తెంకురండా, నేను అంతలకు లైన్ చేసి పెడతాడా. ఈ రోజు మస్తు నీకు దీని తట్టి వదలాలన్నా మాట గుడిచి. సరేనా? కబాలండి. నువ్వు చెప్పి నాకు బాగా వినిపిస్తున్నాయి. నన్ను మీరు రేపు
కూడా బాగా జరుగునట్టుందిరా. ఈ రోజు నమ్మ సరిగ్గా కొడతారు మాకు. ఎవరు నీకు అమ్మాయి ఒంటరిగా దొంగలపడలేదు అంటారు నీకు? అప్పుడే రేపు గీపు అంతా నాలాంటి వాడు ఎవరున్నాడని గుర్తుపెట్టుకోరా నువ్వా? వెనక నుంచి చూస్తే అమ్మాయి లాగా ఉండలేనా? పడి పడిపోతున్నా అమ్మ కొడుతున్నాం. గులాబ్ జామ్ కదా అయ్యేది, నెత్తిరి పేదలు అవుతానా కొడక. ఈడేవుడు ముసలోడు, వీడేందు గుడ్డలు లేకుండా ఉన్నాడు. ఏమో వీడు ప్రొఫెసర్ లాగా ఉన్నాడా? అయినా ఏముందా తడి ఏసిడి వీడికి కూడా. ఏమ్మా చంటి, అందరిలాగా నేను ఎరుపు కనుకున్నా, వెనక ముందు చూసుకోవాలా ఒకటి పెట్టుకునేటప్పుడు. నా మా తొక్క కూడా నలగదురా నేను కొడితే. కరపలు చుట్టూ సగం వెళ్ళిపోయింది వెనక. ఏమనుకుంటున్నావు ఇడా ప్రొఫెసర్? అందరిలాగా ఎరుపు కనుకోడా, జాగ్రత్తగా ఉన్నా అన్నమాట. ఈసారి కరపలు మొత్తం వెళ్ళిపోద్ది వెనక్కి. ఇప్పుడే అందిన తాజా వార్త, ఫ్లాష్ మ్యాన్ చచ్చిపోయాడని మన అందరం చాలా సంబరాలు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి, ఇతను చాలా డేంజర్ గా ఉన్నాడు. ఫ్లాష్ మ్యాన్ కొడితే కొంచెం కొంచెం నొప్పిగా ఉండేది, కానీ ఇతను కొడితే నెత్తురు పేదలు అవుతున్నాయి. నెత్తురు కక్కుతుంది బయటికి. ఇతన్ని ఎక్కడైనా చూస్తే మీరు ఇతని దగ్గరికి పోకండి. దేనికైనా మంచిది నేను తొందరగా ఇంటికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే పోయినసారి లాగా ఫ్లాష్ మ్యాన్ తడితే కొంచెం నేను తట్టుకోగలిగాను, కానీ ఇతను తడితే నేను తట్టుకోలేను. నేను ఫ్లాష్ మ్యాన్ తట్టంగానే నన్ను మీరు అందరూ హీరో అనుకున్నారా? అవన్నీ జంగు. నేను ఫ్లాష్ మ్యాన్ కూడా దింగేవాడిని. ఓన్నే తట్టానంటే మిమ్మల్ని ఎడ తట్టాను చూసుకోండి. దేనికైనా జాగ్రత్తగా ఉండండి. నా కాడ గులాబ్ జాములు గడగడలాడిపోతాయి నా దెబ్బకి. మిగల్చను మిగల్చను, ఒక్కడిని కూడా మిగల్చను. ఈ ఊర్లో జనాలందరినీ కొట్టి గుట్టగా పడదింగా, ముసిల్దాన్ని వదిలేదేలే. అయ్యా సిటీలో ఏం జరుగుతుందయ్యా అసలు అర్థం కావడం లేదు. మీరు ఇంత పెద్ద పోలీసులు అయింది కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారా? ఎంతమంది వాళ్ళు? సార్ వాడు ఒక్కడే సార్. వాడు ఫ్లాష్ మ్యాన్ కన్నా డేంజర్ గా ఉన్నాడు. వాడు కొడితే నెత్తి బెదిరి అవుతున్నాయి సార్. మన దెంగ ఓడి ఒకటి చచ్చాడు అనుకుంటే ఈడొకటి తగిలాడు మనకే. ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా చంపేదానికి ఎంతో తండాలు పడ్డాం మనం. సరేలే, వాళ్ళు ఎట్ట తట్టు పట్టుకుంటారా నాయన, మీరు దెంగండి రా నుంచా, తొందరగా పట్టుకుంటారా. ఏందో నామాట అర్థమే గాట్ల, ఒకడు పోతే ఒకడు వస్తున్నాడు. ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా చంపేదానికి ఎన్నో తంటాలు పడ్డాం. ఏం చేస్తావా? ఉరి 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 నాకు తెలియకుండా ఆఫీస్లోకి ఎవరబ్బా ఈ యాంగిల్ వచ్చున్నారా? అబ్బా ఆఫరే ఇది, మనకు ఆఫరే ఇది. పోయి అసలు ఏం చేద్దాంపా. అమ్మా ఏదో అమ్మ కొంచెం లే, మా బేబీ అనొచ్చా నిన్ను? కొంచెం నెంబర్ ఇస్తావా? బాగానే ఉండవు వెనక నుంచి ఫిగరు. నెంబర్ ఇవ్వమంటావా? నెంబర్ కావాలంటారా నీకు? ఎవరో గుండు నా కొడకో, నేను పట్టుకోవాలని ట్రై చేస్తాను. నువ్వు చెక్కను చెక్కన గుండు కూడా చెక్కను తడేసేస్తున్నా కొడుకు. ఇంకోసారి నన్ను పట్టుకోవాలని చూస్తే అమ్మో తట్టుకోలేకపోతున్నాను నాయన. అబ్బా ఈయన్ని చంపాలంటే మన వాళ్ళు కాదు, ఫ్లాష్ మ్యాన్ రావాల్సిందే. ఫ్లాష్ మ్యాన్ బతికించాల్సిందే. కుదరదు, ఎలాగోలా చేసి ఫ్లాష్ మ్యాన్ కూడా బతికిస్తా. ఓం మదరగాడు తోం మదరగాడు, ఓం మదరగాడు తోం మదరగాడు, దోం 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 ఓ ఏంది నువ్వు పెళ్లిళ్ళలో చదివినట్టు చదువుతున్నావు, మంత్రాలు చదువుతున్నావా? నువ్వు మాంత్రికుడివే, పంతులు అర్థం కాలేదా? నువ్వు చదువుతా, నువ్వు చదువుతురా, నువ్వు బతికిద్దిరా వాడిని. ఎంత మాటలు తెంగుతున్నావు ఇంత టాంచి. ఆ మాట వాడు ఏమైనా సామాన్యుడు అనుకుంటున్నా? వాడు చచ్చిపోయినా వాడు బెలకెట్న లేచుంది. వాడు మనిషి మనం ఉరగవాడా? వాడు కానీ లేచంటే మళ్ళీ నా ప్రపంచం ఎట్టయిపోద్ది అర్థం కావడంలా. సరే కానీ ఇది లేడు కానీ నువ్వు ఒక తలకాయ కోటరానా లేబర్ వీడి కట్ట ఒకటి నంచుకొని చికెన్ పకోడా దగ్గర పో. నా మాట ఇది లేడు కానీ నువ్వు ఒక గంట పడది లేచేలేపు. నువ్వు బీరాపు కవానా దెంగ, నువ్వేం మంత్రం కూడా నాకు అర్థం కావట్లేదా? మంత్రాలు చదవమంటే ముందు దెమ్మంటావు, అది దెమ్మంటావు, అది దెమ్మంటావు. నీకు అసలు మంత్రాలు వచ్చా? నీకు శాత వచ్చా జాతక చెప్పు అసలు. నేను ఏదో ఉన్నాను దెంగొచ్చుకుంటా పోయి. ఉరి మాట్లాడిపోయినాయా? ఏంటి ఉరి మీరు కూడా వచ్చాయా? ఉరి ఫ్లాష్ మ్యాన్ కూడా మా పెట్టరా. ఉరి 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 ఏం జరిగిందా? ఓ సామె ఏం జరిగింది సామె? ఉరి ఉరి నాకేమంటూ నాకు తెలుసు, నాకు తెలుసు ఇది ఫ్లాష్ మ్యాన్ కూడా కొట్టుడే, నాకు తెలుసు. ఫ్లాష్ మ్యాన్ అబ్బా నువ్వు బతికేవరా? చాలురా,
అబ్బోరే నువ్వు చచ్చిపోయిన తర్వాత మమ్మల్ని ఏరు ఓడి కొడుతున్నాడు రా. ఓడి పేరు పవర్ మ్యాన్ అంటరా నాయన. ఓడి కొడుతుంటే గులాబ్ జాములు గడగడలు ఆడిపోతున్నాయి రే. ఏంది ఆ కట్బని ఓడు, ఆ కట్బని నుంచి బాయిలు జారిపోండి చూడు, ఓడే కదా. ఓడి నమ్మకండ్రా నాయన. వెనక నుంచి ఓడి నమ్మర్చే వెనక దిక్కుంటాడు ఫస్ట్ అమ్మాయి అనుకుంటాం. మనం పోయి మాట్లాడుతున్నాం కొట్టిపోద్ది అనుతున్నాము, నన్ను కూడా కొట్టిపోద్ది ఇంగుడు. 2 రోజులు నమ్మ కోమలో లేను నేను. ఒరే నువ్వు కోమలో లేవురా, చచ్చిపోయావురా. నేనేరా నిన్ను బతికిచ్చిందా. వాడు కొట్టే కొట్టుకు చచ్చావురా నువ్వా. చచ్చిపోయా నేనా? 2 రోజులు చచ్చిపోయా నేనా? నేను ఇంకా కోమలో ఉన్నాను నేనా? రే ఆ నా కొడుకుని నా గుండు కూడా అతను నేను. ఓడిని ఎట్టగదోడిని, ఓడికి ఉంది నా చేతిలో. ఓడి గులాబ్ జాములు పీకిపోద్ది, ఇంకోటి నోట్లో దిరిగిపోద్దాం కదా నా కొడుక్కి. ఈసారి ఉందోటి నా చేతిలో. నెక్స్ట్ పార్ట్ లో నేను ఒక తుత్తర తీర్చిపోద్దాం కదా తన మా గుడిసి. సరే ఉండు మావా, థ్యాంక్స్ మావా. వెనక కుక్కలు వేసుకుంటున్నట్టున్నాయా. సరేలే ఎటో 2 రోజులు అయిపోయింది కానీ తట్టా ఒర కరువుగా ఉందా. ఒరో కదలబాక నీకేం చేస్తా.